ఒక పెద్ద టెక్స్ట్ ఫైల్లో కేవలం ఒక్క అక్షరాన్ని మార్చాలనుకున్నప్పుడు పైథాన్ ఆ అక్షరాన్ని మార్చదు అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. అవును, చాలా మందికి ఇది తెలియదు. పాత డేటా మొత్తాన్ని పక్కన పెట్టేసి మెమరీలో ఒక సరికొత్త దాన్ని సృష్టిస్తుంది. నరేష్ ఐటీ వారి మాస్టర్ క్లాస్ నోట్స్ ప్రకారం పైథాన్ స్ట్రింగ్స్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. సరే, ఈనాటి మన లోతైన విశ్లేషణను మొదలు పెడదాం. వెబ్సైట్ల నుండి ఏఐ వరకు టెక్స్ట్ను సులభంగా ఎలా హ్యాండిల్ చేయాలో ఈ నోట్స్ ద్వారా విడదీసి చూద్దాం. ఖచ్చితంగా. అసలు ఈ స్ట్రింగ్స్ అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక దారానికి గుచ్చిన పూలదండ లాంటివి ఊహించుకోండి. ఓహో, పూలదండ అంటారా? అవునండి. ఆ దండలో ప్రతి పువ్వుకి, అంటే ఇక్కడ ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన స్థానం ఉంటుంది కదా, దాన్నే మనం ఇండెక్స్ అంటాము. పూలదండ ఉపమానం చాలా బావుంది. కానీ నాకో చిన్న సందేహం. అడగండి. ఆ దండలో ఒక పువ్వు పాడైపోతే దాన్ని తీసేసి వేరేది కడతాం గదా, మరి కోడింగ్లో ఈ స్ట్రింగ్స్ను అలా ఎలా మార్చగలం? అక్కడే అసలు చిక్కుందండి. ఈ నోట్స్లో ప్రధానంగా చెప్పిన విషయమేంటంటే, ఈ స్ట్రింగ్స్కి స్థిరత్వం ఉంటుంది. అంటే ఇవి ఇమ్యూటబుల్ అన్నమాట. అంటే అసలు మార్చలేమా? అదే కదా. ఒక్కసారి సింగిల్ లేదా డబుల్ కోట్స్లో టెక్స్ట్ సృష్టించాక అందులో ఒక అక్షరాన్ని నేరుగా చెరిపేసి వేరేది రాయలేము. రాయిమీద చెక్కిన శాసనం లాంటిది అనుకోండి. ఒక్క నిమిషం ఆగండి. నేరుగా మార్చలేనప్పుడు మన కోడింగ్లో స్లైసింగ్ వాడి పదాన్ని రివర్స్ చేస్తుంటాం గదా, టెక్స్ట్ ::-1 అని ఇస్తుంటాం. అవును, ఇస్తుంటాం. అలాంటప్పుడు ప్రతిసారి మెమొరీలో ఒక కొత్త స్ట్రింగ్ సృష్టించబడుతుందా? అంటే జీబీల కొద్దీ ఉన్న ఫైల్స్ మీద పనిచేస్తే మెమొరీ వేస్ట్ అయిపోయి సిస్టమ్ క్రాష్ అవ్వాలి కదా. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. చాలా లాజికల్ పాయింట్ పట్టుకున్నారు. కాని ఇక్కడే పైథాన్ ఇంటెలిజెన్స్ దాగి ఉంది. మనం స్లైసింగ్ చేసినప్పుడు అది గుడ్డిగా డేటాను కాపీ చెయ్యదు. బ్యాక్గ్రౌండ్లో గార్బేజ్ కలెక్షన్ అనే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంటుంది. ఓహో, అంటే పాత స్ట్రింగ్ అవసరం లేదని సిస్టమ్ దానంతటా అదే క్లియర్ చేస్తుందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. పైగా స్లైసింగ్ అనేది ఆ అక్షరాల స్థానాలను మాత్రమే చదివి ఎంత మెమరీ కావాలో ముందే లెక్కించి ఒకేసారి కొత్త స్ట్రింగును తీసుకుంటుంది. కాబట్టి క్రాష్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. అర్థమైంది. అంటే అప్పర్ లేదా రీప్లేస్ లాంటి పద్ధతులు వాడినప్పుడు కూడా అసలు స్ట్రింగ్ ఏమాత్రం మారదు. పాతదాన్ని క్లియర్ చేస్తూ కొత్తదే వస్తుందన్నమాట. 100% నిజం. సరే, ఇప్పుడు ఫార్మాటింగ్ గురించి చూద్దాం. ఈ నోట్స్ ప్రకారం ఎఫ్ స్ట్రింగ్స్ వాడటం అత్యంత వేగవంతమైన పద్ధతి అని ఉంది. నాకింకో ఆలోచన వస్తుంది. ఏంటది? లూప్స్లో పదే పదే ప్లస్ గుర్తు వాడి పదాలను కలిపితే మెమరీపై భారం పడుతుందా? ఖచ్చితంగా పడుతుంది. ప్లస్ వాడి కాంకాటినేట్ చేసిన ప్రతిసారీ పైథాన్ ఒక కొత్త స్ట్రింగ్ను సృష్టించి మళ్లీ మెమరీని అలోకేట్ చెయ్యాలి. ఇది ప్రాసెసర్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అలాంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయమేంటి? అందుకే ప్రొఫెషనల్స్ ఎప్పుడూ జాయిన్ మెథడ్ వాడతారు. ఈ _జాయిన్ పద్ధతి ఏంటంటే, కలపాల్సిన పదాలన్నింటి సైజును ఒకేసారి లెక్కించి ఫైనల్ స్ట్రింగుకి సరిపడ మెమరీని ముందుగానే తీసుకుంటుంది. దీనివల్ల ప్రాసెసింగ్ సమయం భారీగా ఆదా అవుతుంది. భలే చెప్పారు. ఇక్కడే అసలు ఆసక్తికరంగా మారుతుంది విషయం. ఈ పద్ధతులన్నీ కేవలం కోడింగ్కే పరిమితమా, లేక బయట ప్రపంచంలో వాడుతున్నారా అని ఆలోచిస్తే చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అవును, నిజమే. ఎలాంటి ఉదాహరణలు చెప్తారు? ఇప్పుడు మనం రోజు చూసే ఈమెయిల్లో @ లేదా డాట్ ఉన్నాయా అని తనిఖీ చేయడం కానీ, లేదా పాస్వర్డ్ బలంగా ఉందో లేదో ఈజ్_ఆల్_నమ్ ద్వారా చెక్ చేయడం కానీ, అంతా ఈ స్ట్రింగ్ మెథడ్స్ ద్వారానే జరుగుతుంది కదా. దీన్ని మనం పెద్ద చిత్రానికి అనుసంధానిస్తే మీరు చెప్పిన చిన్న లాజిక్స్ ఎంత కీలకమో అర్థమవుతుంది. పాస్వర్డ్ హ్యాకింగ్ నుండి డేటాబేస్ క్లీనింగ్ వరకు ప్రతి అప్లికేషన్ ఈ అక్షరాల తనిఖీపైనే ఆధారపడి ఉంటుంది. అంటే సిస్టంలోకి చెత్త డేటా వెళ్లకుండా ఆపే మొదటి రక్షణ వలయం ఈ బేసిక్ స్ట్రింగ్ వాలిడేషనే అంటారు. అవును, సాఫ్ట్వేర్ల భద్రతకు ఇలాంటి చిన్న లాజిక్సే పునాది. కాబట్టి వీటన్నింటి అర్థం ఏమిటో ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తోంది. పైథాన్ స్ట్రింగ్స్ వెనక ఉన్న ఈ ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్, అలాగే జాయిన్ పద్ధతి సరిగ్గా అర్థం చేసుకుంటే మరింత వేగవంతమైన, సురక్షితమైన కోడ్ రాయగలం. నిజమే. కేవలం ఫంక్షన్స్ వాడటం కాదు, అవి బ్యాక్గ్రౌండ్లో ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడమే అసలైన కోడింగ్ అని నరేష్ ఐటీ నోట్స్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును, బేసిక్ స్లైసింగ్ దగ్గర నుండి వాలిడేషన్స్ వరకు పైథాన్ స్ట్రింగ్స్ ప్రాముఖ్యత ఎంత ఉందో తెలుసుకున్నాం. మరి ముగించే ముందు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముడిస్తాను. పైథాన్ నమస్తే లాంటి యూనికోడ్ అక్షరాలకు డీఫాల్ట్గా మద్దతిస్తుంది కదా. అవును, ఇస్తుంది.
మరి ప్రపంచంలోని వందలాది విభిన్న భాషలు, వాటిలోని సంక్లిష్టమైన అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలతో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఆ ఇండెక్సింగ్ లేదా స్లైసింగ్ ఇంకెన్ని కొత్త సవాళ్లను విసురుతాయో ఒక్కసారి ఆలోచించండి. టెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది పైకి కనిపించినంత సులభం కాదు. నిజమే. ఆలోచించాల్సిన విషయమే.